ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఐసెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఈ రోజు స్టార్ట్ అవుతాయి. సో ఒక 5 days ఏమో ఉన్నట్టుంది. September 2కి అలాట్మెంట్ ఉంది. ఐసెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు స్టూడెంట్స్ మిస్టేక్స్ చేయకూడదు. అట్లా మిస్టేక్స్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఆ మిస్టేక్స్ అనేది చేయొద్దు. వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎట్లా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ పెట్టుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మీ ఐసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని అలాట్మెంట్ అవుతుంది. ఆబ్వియస్లీ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, మంచి కాలేజీలో వస్తాయి. సో ఇప్పుడు మా రూమ్మేట్ ఉన్నాడు అండ్ మా ఫ్రెండ్ కళ్యాణ్. మీకు ఒక లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఐసెట్ రాసి సిట్ అలాట్మెంట్ అనేది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఏంది అనేది క్లారిటీగా చెప్తాను, ఇన్నుర్రి. ఓకేనా? ఐసెట్ వాళ్ళకి స్పెషల్గా నేను ఈ వీడియో చేస్తున్నా. ఇందులో అన్ని పీజీ సెట్ గురించి, సిపీ గెట్ గురించి వీడియో చేస్తాను. బట్ ఐసెట్ గురించి ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నా. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ మిస్టేక్స్ చేసి సిట్ అలాట్మెంట్ కాక ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్కి అని ఈ వీడియో ఐసెట్ వాళ్ళకి చేస్తున్నా. ఈ వీడియో ఐసెట్ వాళ్ళకి సో షేర్ చేయండి. సో కళ్యాణ్ చెప్పేసే మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. నేను 2023లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 2023లో డిగ్రీ కంప్లీట్ అయ్యే ముందు నాకు చాలా బ్యాక్లాగ్స్ ఉండే. బ్యాక్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వారికి నాకు ఐసెట్ అప్లై చేసిన. బట్ ఏంటంటే ప్రిపరేషన్ కావడానికి టైం లేకుండే. సో నేను కొంచెం ప్రిపేర్ అయినా, రాసిన, ర్యాంక్ కూడా వచ్చింది. ఐసెట్లో వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టిన. బట్ ఏంటంటే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే హైదరాబాద్లో చేద్దామని ఉండే. సో అందుకే ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ మాత్రమే ఆప్షన్స్ పెట్టిన. హైదరాబాద్లో ఉన్న కాలేజెస్, టాప్ కాలేజెస్ ఏమవుతున్నాయో అవి మాత్రమే నేను పెట్టినా. సో అందువల్ల ఏమైందనంటే ఫస్ట్ ఫేజ్లో నాకు హైదరాబాద్లో సీట్ మొత్తానికి రాలేదు. సో సెకండ్ ఫేజ్లో నేను ఏం చేసిన అంటే హైదరాబాద్తో పాటు మళ్ళీ కరీంనగర్, జగిత్యాల్ అన్ని కాలేజెస్ పెట్టినా. సో అప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా రాలేదు. సో థర్డ్ ఫేజ్లో కూడా పెట్టినా, రాలేదు. సో ఏమైంది మీకే చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అనేది చాలా ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కాలేజీలు అనేవి హైదరాబాద్, కరీంనగర్, సో చాలా కాలేజీలు అనేవి మీరు పెట్టాలి. ఓన్లీ ఒక 2-3 కాలేజెస్ మీకు నచ్చినవి పెడితే రాదు. సో ఏంటంటే మీకు ఇక్కడెక్కడ ఏవైతే చేయాలనుకున్నారో అది ప్లస్ ఇంకా చాలా కాలేజెస్ పెట్టాలి. కరీంనగర్లో మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఏమేమైతే ఉన్నాయో సో మీరు అవన్నీ కాలేజీలు పెట్టాలి, చాలా కాలేజీలు పెట్టాలి. ఫస్ట్ ఫేజ్ మిస్ అయింది అని అంటే సెకండ్ ఫేజ్లో రావడం కష్టం. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో నేను ఏంటంటే కరీంనగర్లో ఫస్ట్ పెట్టుంటే కానీ కరీంనగర్లో వచ్చేది సీటు. సో సెకండ్ ఫేజ్లో పెట్టడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళందరూ ఫిల్ అయిపోయారు. సో నాకు చాయిస్ లేకుండి ఇక అది అన్నట్టు. సో సెకండ్ ఫేజ్లో మనకి యాక్చువల్గా ఐసెట్ 2 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ అనేది పెట్టరు, మ్యాక్సిమం 99% పెట్టరు. సో ఫస్ట్ ఫేజ్లో మీరు ఒకవేళ ఓన్లీ హైదరాబాద్ పెట్టుకొని సబ్మిట్ చేసిరు అనుకో, మీ ర్యాంక్ ఏమో 50-60 వేలు ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో పెట్టిన కాలేజెస్లో కాంపిటీషన్ ఉండి మీకు సీట్ రాదు. ఇక సెకండ్ ఫేజ్లో అట్లీస్ట్ మీ డిస్టిక్లో ఉన్న కాలేజీలన్నా చేద్దాం అనుకుంటే ఆ డిస్టిక్లో ఉన్న కాలేజీలు కూడా ఎంబీఏ కాలేజెస్ ఫస్ట్ ఫేజ్లోనే అన్ని ఫిల్అప్ అయిపోతాయి. ఎంబీఏకి హెవీ కాంపిటీషన్ ఉంది. ఎంబీఏకి, ఎంసీఏకి కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఎంసీఏ సీట్లే 2,000-3,000 మధ్యలో ఉంటాయి ఆల్ ఓవర్ తెలంగాణ. ఏమవుతుందంటే సీట్స్ రావు ఎంసీఏ వాళ్ళకి, అలాట్మెంట్ కూడా కాదు. అట్లీస్ట్ ఒక టాప్ 5,000, టాప్ 10,000లో ఉంటేనే ఎంసీఏ రానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎంబీఏ అయితే ఫుల్ కాంపిటీషన్ ఉంది. హైదరాబాద్లో మంచి కాలేజీలో వాళ్ళంటే టాప్ ర్యాంకులు రావాలి. మనోడు ఆల్రెడీ ఐసెట్ క్వాలిఫై అండ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మంచి స్కోర్తో క్వాలిఫై అయినప్పటికీ ర్యాంక్ అనేది కొంచెం ఎక్కువ రావడం వల్ల రాలేదు. మళ్ళీ కేటగిరీ బీసీడీ. సో బీసీడీ అవ్వడం వల్ల అది కూడా ప్లస్ పాయింట్. బీసీడీనే కదా, బీసీడీ. సో బీసీడీ అవ్వడం వల్ల అది ఇంకా ప్లస్ అయింది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లోనే హైదరాబాద్లో అన్ని కాలేజీలు పెట్టి కరీంనగర్లో, మాది కరీంనగర్ యాక్చువల్గా, కరీంనగర్ కాలేజెస్, జగిత్యాల కాలేజెస్ కూడా కొన్ని పెట్టుంటే ఫస్ట్ ఫేజ్లో అట్లీస్ట్ ఆ కరీంనగర్, జగిత్యాలన్నా అలాట్ అయ్యేది. మనం ఆర్డర్ వైజ్ పెడతాం కదా, ఫస్ట్ అన్ని మంచి పెట్టుకో. ఇంకా అట్లీస్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ అన్నా మీ లోకల్ కాలేజెస్, మీ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ పెట్టు. ఆర్డర్ వైజ్ పెడతావు కాబట్టి నీ ర్యాంక్ మంచిగా ఉంటే పైన పెట్టిన ప్రిఫరెన్స్లలోనే సీట్ వస్తుంది. ఒకవేళ అక్కడ రాకపోతే కింద అట్లీస్ట్ మీ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ అన్నా పెడితే అక్కడ నన్ను అలాట్ అవుతుంది. ఇక అది రాదు ఇది రాదు అనుకుంటే మీకు ఓన్లీ హైదరాబాద్లో టాప్ 10 కాలేజెస్ తీసుకునే వెబ్ ఆప్షన్స్ పెడతా అంటే మన ర్యాంక్ ఏమైనా 30,000, 40,000, 20,000, 50,000 ఉంటే సీట్ అలాట్మెంట్ కాదు, ప్రాబ్లం అవుతుంది. 1 year గ్యాప్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనోడు ఎంబీఏ కంప్లీట్ చేసిండు, మరి ఎట్లా కంప్లీట్ చేసిండు కూడా చెప్తాడు. చెప్పు. డబ్బులు పెట్టి కాలేజీలో జాయిన్ అయినా. సో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా. ఎంత ఖర్చు అయింది మొత్తం 2 yearsకి? చిన్న ప్రైవేట్ కాలేజ్ అది, చిన్న 40,000 అయిపోయింది. సో 40 to 50K ఎగ్జామ్ ఫీజులు, రౌండ్ ఫిగర్ 50,000. ఇంకా టాప్ కాలేజీలో చేస్తే 1,50,000, 2 లక్షలు కూడా అవుతాయి. చిన్న కాలేజీలో ఏదో ఒక చిన్న కాలేజీలో చేస్తేనే 50,000 అయినాయి ఎంబీఏకి.
ఒకవేళ మీ సీట్ అలాట్మెంట్ అయ్యి ఉంటే ఐసెట్లోనే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, తిప్పి కొడితే 5,000 10,000 కూడా ఏటీ కావు. సో మేనేజ్మెంట్లో చేయడం వల్ల 50,000 అయినాయి. సో వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ చేయడం వల్ల అంత డబ్బులు ఖర్చు. ఇది మళ్ళీ అది మేనేజ్మెంట్ కోట, డబ్బులు అనేవి ఎక్కువ వసూలు చేస్తారు. రెగ్యులర్ స్టూడెంట్స్ నార్మల్గా అలాట్మెంట్ అయిన వాళ్ళకి ఫీజులు వేరు ఉంటాయి, వీళ్ళకి ఫీజులు వేరు ఉంటాయి. మేనేజ్మెంట్ కోట కాబట్టి ఎక్కడ ఫీజులు వసూలు చేయాలో అక్కడ ఫీజులు వసూలు చేస్తారు. 50,000 మీద ఖర్చు అయింది. సో మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ర్యాంక్ ఎట్లా వచ్చినా కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్, ఎన్ని వీలైతే ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకొని ట్రై చేయండి. సో దట్ ఫస్ట్ పేజ్లోనే మీకు అలాట్మెంట్ అవుతుంది. మీకు కావాలంటే ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ పేజ్ ఇంకా మంచి కాలేజ్ ట్రై చేయరు. ఒకవేళ సెకండ్ పేజ్లో మంచిది వస్తే మంచిది వస్తుంది, సెకండ్ పేజ్లో మంచిది రాకపోతే ఫస్ట్ పేజ్లో అట్నే ఉంటుంది, హోల్డ్లో ఉంటుంది, ఏం కాదు. సో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ ఏదో ఒకటి రావాలి, ఒకటి ఉండాలి, ఏదో ఒకటి. అది వచ్చిన తర్వాత సెకండ్ పేజ్లో ఇంకా దానికంటే మంచి దానికోసం ట్రై చేసుకోరు. అర్థమైంది కదా? సో ఇది ఎనీవేస్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే చెప్పేసే ఫైనల్ కొంచెం అందరూ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే చాలా కాలేజెస్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఫేజ్లోనే చాలా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. మీ డిస్ట్రిక్ట్లో టాప్ మీకు ఏ కాలేజ్లో చేయాలనుకున్నారో అవన్నీ కాలేజీలో పెట్టుకోండి. సో దట్ డిస్ట్రిక్ట్ చేయండి. ఫస్ట్ పేజ్లోనే అలాట్మెంట్ అయ్యేటట్టు చూసుకోరు. మంచిగా పెట్టుకోరు, హైదరాబాద్ కాలేజీలను పెట్టుకోరి. వాటితో పాటు మీ డిస్ట్రిక్ట్లలో ఉన్న చిన్న చిన్న కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు కూడా పెట్టుకోండి. ఓకే, సో దట్ ఫస్ట్ పేజ్లో పక్కా అలాట్మెంట్ కావాలనే అవుతుంది, కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఐసెట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో, ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.